గార్డెన్లో వచ్చినటువంటి ఆకుకూరలన్నింటినీ అన్ని రకాల ఆకుకూరలన్నింటినీ కలిపి కూర వండుదాం అనుకుంటున్నాను. సో మన తోటలో ఉన్నటువంటి అన్ని రకాల ఆకుకూరలు ఏవేవి ఉన్నాయో చూసి వాటన్నిటిని వేసి కూర అయితే వండేద్దాం. ముందుగా అయితే మనం ఇంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. బచ్చలి కూర ఉందండి, అలాగే చిలక తోటకూర ఉంది, తోటకూర ఉంది. అన్నీ కూడా ఎక్కువ లేవండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుహత అండి. ఇవాళ అయితే నేను కొంచెమే ఉన్నాయి, ఏ ఒకటి కూడా మనకు కూరకి సరిపోదు అనమాట. అంటే చెప్పాం కదా, మనం ఊరికి వెళ్ళడం వల్ల మన మొక్కలన్నీ పాడైపోవడం వల్ల ఉన్నవి అక్కడక్కడ అలా కుట్టుమిట్టాడుతూ ఉన్నవి మాత్రమే ఉన్నాయి. వాటిన్నింటినీ మనం ఇప్పుడు తెంపి కూర వండేసుకుందాం. సో ముందుగా అయితే మన తోటలో బచ్చలి కూరని తెంపుదాం. సో మన తోటలో బచ్చలి కూర ఒక మొక్కే ఉందండి. ఇదిగోండి చూడండి తీగ. సో ఇప్పుడైతే నేనేం చేస్తున్నానంటే మన తీగలో వచ్చినటువంటి ఇవి విత్తనాలండి. ఇదిగో చూడండి, ఇవి విత్తనాలు కాయలు. వీటిని వెండపెట్టి మళ్ళీ నేను విత్తనాలుగా అయితే వేయబోతున్నాను మొక్కగా. సో అవైతే కాస్త తీసి ఎండపెట్టాను. ఇప్పుడైతే ఈ మొక్కలో ఉన్నటువంటి ఆకులన్నిటిని మనం తెంపేసుకుందాం. ఇవి అలాగే వదిలేస్తే ఆకులకి మచ్చలు వచ్చేస్తున్నాయండి. ఎందువల్ల అనేది చూడాలి. సో అందువల్ల ముందుగానే నేను చిన్న ఆకులుగా ఉన్నప్పుడే తెంపేసుకొని వండేద్దామని తెంపేస్తున్నాను అనమాట. లేకపోతే ఇంత చిన్న మొక్క కాబట్టి ఇప్పుడు తెంపాల్సిన టైం అయితే కాదు. బట్ ఎటు కాకుండా వేస్ట్ అయిపోతున్నాయి. ఎందుకు మచ్చలు వచ్చేస్తున్నాయి అనేది మనం చూడాలి. పాటు చేసుకోవడం కంటే వండేసుకొని తినేయడం బెటర్ కదా అని ఆకులు అయితే తీసేస్తున్నాను అనమాట. చాలా మచ్చలు వచ్చినవి అయితే వదిలేస్తున్నానండి. కాస్త మచ్చలు వచ్చినవి అలాంటిది ఏదైనా ఉంటే మాత్రం తీసేస్తున్నాను. సో మొత్తానికైతే ఇంత ఆకైతే వచ్చింది. అలాగే చిలక తోటకూర, గంగవైల ఆకు. ఈ ఆకు మీరు ఎప్పుడైనా చూసారండి? దీనిని పులిచింత ఆకు అంటారు. ఇది చింతాకు జాతికి చెందిందే. చాలా పుల్లగా ఉంటుందండి. ఇది మనం పప్పులో వేసుకున్నా ఎందులో వేసుకున్నా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇది కూడా మనకి ఎక్కువగా లేదండి, కొంచెమే ఉంది. సో అందువల్ల అది కూడా మనం కొంచెం తీసుకుందాం. అలాగే మనం పాలకూర విత్తనాలు వేసాం. అవి మొక్కలు వచ్చి మన ఊరికి వెళ్ళిపోవడం వల్ల ఎండి పాడైపోయాయి. ఒక మొక్క మాత్రమే మిగిలిందనమాట. సో ఆ ఆకుని కూడా మనము తెంపేసుకుందాం. పాలకూర. సో మనం బోన్సాయి ట్రై చేసాం కదండి, అదైతే బాగా సక్సెస్ అయింది. ఇది చాలా బాగా వచ్చిందండి. రావి చెట్టు ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇదైతే ఇంకా వస్తుందండి, వెయిట్ చేయాలి. అది చాలా లేటుగా అయితే వస్తుందండి మొలక. సీతాఫలం చింతాకు ఇందులో కాస్త కొంచెం ఫ్రెష్గా ఉందండి. సో ఇది కూడా కోసుకుందాం. ఇదే అండి పులిచింతాకు. చాలా టేస్టీగా, చాలా పుల్లగా, చింతాకు పప్పు తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట ఈ పులిచింతాకు కూడా. ఫ్రెండ్స్, ఇక్కడ కనబడుతున్న ఈ ఆకుకూర మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తిన్నారా? మేమైతే చిన్నప్పుడు ప్రతిరోజు తినేవాళ్ళం అనమాట. ఇది గార్డెన్స్లో ఎక్కువగా ఉంటుంది. మేము తిరుమలలో ఉన్నప్పుడు మా ఇంటి చుట్టూ గార్డెన్స్ ఉండేవి. ఆ గార్డెన్స్లోకి వెళ్ళి వీటిని తీసుకొచ్చి మనం చింతకాయలు తిన్నప్పుడు ఎలా టేస్ట్ అయితే ఉంటుందో అలా టేస్ట్ ఉంటుంది అనమాట. చింతాకులాగే ఇందులో అయితే కాయలు మనకు సేమ్ బెండకాయలు లాగా అయితే ఉంటుంది. సో ఈ బెండకాయలు మేము బెండకాయలు అనేసి ఈ బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయి అని అంటూ ఉంటే వాటిని తినడం కోసమైతే ఈ బెండకాయల్ని తినేవాళ్ళం అనమాట. బెండకాయల్లా ఉన్నటువంటి కాయల్ని తినేవాళ్ళం. బచ్చలు కూడా కాస్తుంది, అది కూడా కట్ చేసేసుకుందాం. ఇదండి ఈ సిలోన్ బచ్చలు కూడా ఉంది, కట్ చేసేసుకున్నాం మనము. ఏది కూడా అండి మనం కట్ చేసే కొద్దికి అది ఫ్రెష్గా వస్తూ ఉంటుంది. కట్ చేయకుండా అలా వదిలేసామంటే ఇదిగో చూడండి ఇలాగా పాడైపోద్ది అనమాట. కొంచెం ఇప్పుడు ఇందులో ఇప్పుడిప్పుడే ఫ్రెష్గా వస్తుందండి ఆకుకూరలన్నీ. తోటకూర, అది చిలక తోటకూరలు. అవి తోటలో మనకు డాబా పైన వచ్చి చిలక తోటకూర, అలాగే బచ్చల కూర, సిలోన్ బచ్చల కూర, అలాగే పొన్నగంటి కూర ఇవి దొరికాయి. వాటన్నిటిని వేసి ఇవాళ అయితే మనం కూర వండేద్దాం. ఇన్ని రకాల ఆకుకూరలు అయితే మనం పెరట్లో మనకు దొరికాయి. వీటన్నిటిని వేసి మనం ఇప్పుడు కూర వండేద్దాం. మంచి గార్డెన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.